రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం శ్రీశైల మహాక్షేత్రంలోని గంగాధర మండపం నుండి నంది సర్కిల్ వరకు 1500 మందిచే నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ యోగా గురువు గంధవల్ల బాలసుబ్రహ్మణ్యం కార్యక్రమంలో యోగాను చేయించారు. ప్రముఖ సంస్కృత పండితులు డాక్టర్ దివి హయగ్రీవాచార్యుల వారు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సాంప్రదాయ నృత్యంతో యోగా కార్యక్రమం నిర్వహించబడింది. చిరంజీవి గంధవల్ల రాధారమణి గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన, శివ స్తోత్రాలకు సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలలోని 5 పర్యాటక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిన మేరకు శనివారం ఇలకైలాస సన్నిధిలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 1500 మందితో యోగా నిర్వహించుకున్నామన్నారు. ఇందులో భాగంగానే జూన్ 7వ తేదీ మహానంది దేవస్థానంలో, 13వ తేదీ బెలంగృహలు, 18వ తేదీన అహోబిలం, 20వ తేదీన పచ్చర్ల జంగిల్ క్యాంపులో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివ సేవకులు, స్థానిక చెంచు గిరిజనులు, యాత్రికులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 21వ తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన మేర రాష్ట్రమంతా కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో 5 క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని, మండల స్థాయిలో ట్రైనర్స్ని, అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర 8 లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మన భారతదేశ ప్రధాని గారు ఒక రిజల్యూషన్ని అడిగారు. ఏమని? మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రత్యేకంగా ఒక యోగా దినోత్సవంగా జూన్ 21న అనౌన్స్ చేయాలని. మొట్టమొదటిసారిగా 2015వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేశారు. ఈ రోజు చూస్తే 170 దేశాలు మన భారతదేశంలో పుట్టిన యోగాని 2021వ తారీఖున 170 దేశాలు అవలంబిస్తున్నాయి అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే మన విజన్, మన రాష్ట్ర విజన్ 2047కి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన రాష్ట్రాన్ని తయారు చేయాలి అన్నది. అందులో భాగంగానే ఈ యోగాంధ్ర చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా వారి దినచర్యగా ఈ యోగాని మనం అవలంబించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అందులోనూ మన జిల్లాకి ఈశాన్య భాగంలో శ్రీశైలం ఉంది. సో మొట్టమొదటి కార్యక్రమం శ్రీశైల క్షేత్రం నుంచి చేయాలి. ఇంత మంచి పుణ్యక్షేత్రంలో యోగాని ప్రారంభించి తదుపరి మిగతా కార్యక్రమాలు అన్నది చేయాలి అని ఉన్న అందరికీ భగవంతుని ఎంత నిండైన ఆశీస్సులు ఉన్నాయో మనం ఈరోజు ఎంత అదృష్టవంతులుగా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అందరితో కలిసి చాలా మంది ఇక్కడికి అధికారులు వచ్చారు, మన చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలు వచ్చారు. మరి ముఖ్యంగా దేవస్థానం, అలాగే మన వేద పాఠశాల విద్యార్థులు, దేవస్థానం స్టాఫ్ అందరూ వచ్చి పాల్గొన్నారు. ఇలా తదుపరి కార్యక్రమం మనకు మహానందిలో ఉంటుంది, ఆ తర్వాత అహోబిలంలో ఉంటుంది, ఆ తర్వాత బెలూన్ కేవ్స్లో ఉంటుంది, తర్వాత పచ్చర్ల జంగిల్ క్యాంప్లో ఉంటుంది. తర్వాత 16వ తారీఖున దగ్గరగా 10,000 మందితో ఎంప్లాయీస్ అందరితో కూడా ఒక యోగా కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 75 సంవత్సరాలు నిండిన
పెద్దవాళ్ళతో కూడా 3 చోట్ల మనం యోగా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. చివరగా 21వ తారీఖున మన జిల్లాలో 8 లక్షల మందితో యోగా కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎంతో చక్కగా ఈరోజు కార్యక్రమాన్ని నడిపించారు మన హైగ్రీవ్ ఆచార్య గారు. వారి మాటలు వింటూ ఉంటే ఎంతో తన్మయత్వం. అంటే వారి మాటలు చెప్పారు, మా అందరికీ మీరు చెప్పారు ముదావహం అని. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అది వర్తిస్తుంది. అంత చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం దొరికింది. అలాగే మన బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా, అంటే రోజు ప్రాక్టీస్ చేయము ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా చక్కగా చేసేటట్టు వారు బాగా మనకందరికీ కూడా ఈరోజు ట్రైన్ చేశారు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఈఓ గారు వారి టీం ప్రత్యక్షంగా పర్యవేక్షించి చాలా చక్కగా 1500 మందికి ఏర్పాట్లు చేశారు వారి టీంకి. అలాగే మెడికల్ హెల్త్ అండ్ ఆయుష్ టీంకి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.